ట్రాక్టర్ ఎక్కిన ఎమ్మెల్యే. భారీ వర్షాలకు హేమసముద్రం చెరువుకు గండి. చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే. ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి అత్యధిక నిధులు తెచ్చి మండలంలోని అన్ని చెరువులను మరమ్మతులు చేస్తామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం 2 బ్రిడ్జీలు నిర్మిస్తామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి హన్వాడ మండలంలోని అన్ని చెరువులను మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండలం ఇబ్రాహీంబాద్లోని హేమసముద్రం గండి పడిందని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరవ మహబూబ్నగర్ ఎమ్మెల్యే సోమవారం హేమసముద్రాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గండి పడిన విషయం తెలిసిన వెంటనే హేమసముద్రం మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులు 200 ట్రాక్టర్ల మట్టిని పోసి గండిని పూడ్చారని ఆయన తెలిపారు. హేమసముద్రం చెరువు ప్రతిసారి కురిసే భారీ వర్షాలకు ఇలా గండి పడుతూనే ఉందన్నారు. అందుకే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే భారీ వర్షాలకు హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువులు సైతం తెగే ప్రమాదం ఉందన్నారు. వాటన్నిటినీ మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువు కట్ట వ్యర్థాలకు దెబ్బతినకుండా ఉండేందుకు అలుగుపారే వద్ద 2 బ్రిడ్జీలను నిర్మించేందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, బుద్దారం సుధాకర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, హన్వాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, డిసిసి కార్యదర్శి కృష్ణ యాదవ్, నాయకులు సత్యారెడ్డి, కృష్ణారెడ్డి, అంజనేయులు, గంగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణానాయక్, ఎంపీడీఓ యశోద, రైతులు తదితరులు పాల్గొన్నారు.